ఫిలిస్తీన్లు మందసాన్ని పంపిస్తున్నప్పుడు ఒక చోట కాలు జారి ఆవుకి వరగబోయింది. పడుద్దేమోనని ఉజ్జాని అతను చేయి జారి పట్టుకోపోతే చచ్చిపోయాడు. అది చూస్తూ కూడా ఒబేదెదోము ఇంట్లో చేర్చుకున్నాడు. ఇది గమనించాలి. అనుకూలంగా ఉంటేనేమో మనం చేర్చుకుంటాం, నష్టం వస్తుందంటే చేర్చుకోం. ఒక వ్యక్తిని బట్టి కానీ, ఒక స్థితిని బట్టి కానీ, ఒక పరిస్థితిని బట్టి కానీ, ఒక ప్రవర్తన బట్టి కానీ నష్టం కలుగుతుందంటే ఆగిపోతాం. మేలైతే ఎలాంటి దాన్నైనా సరే స్వీకరిస్తాం. ఎలాంటిదైనా సరే మేలైతే ఎలాంటిదైనా సరే స్వీకరిస్తాం. బాగా గమనించండి. దావీదు గారు ఇంటికి తీసుకొద్దామని బయలుదేరాడు. కానీ ఎప్పుడైతే ఉజ్జా చచ్చిపోయాడో దావీదు గారు ఆగిపోయాడు. దావీదు గారి విశ్వాసం కంటే ఒబేదెదోము విశ్వాసం మందసాన్ని తెచ్చింటే పెట్టుకోవడంలో ధైర్యం కావాలి. ఆ సమయంలో ఏం తేడా జరిగినా మొత్తం చచ్చిపోతారు, కళ్ళ ముందే చచ్చిపోయారు. కానీ ఒబేదెదోము సమర్పించుకున్నాడు. మందసాన్ని అంటే దేవుని సన్నిధిని నిలబెట్టుకోగలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నీవు దేవుని సన్నిధి నివాసంగా కలిగి ఉన్న వారంగా ఉంటే ఇదే దీవెన మనందరి మీదకి బలముగా సమృద్ధిగా పంపటానికి దేవుడు పక్షపాతి కాదు, ఖచ్చితంగా పంపిస్తాడు యేసయ్య మహిమ కొరకు.